Hi guys, this is Harshita, your chemistry mentor. So, today we are going to start lecture number 7 of chemical bonding and molecular structure. In this lecture, we are going to discuss an important topic. A topic పేరు వచ్చేసి Vesper theory. So, what is the full form of Vesper theory? Means valency shell electron pair repulsion theory. మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కంప్లీట్ టాపిక్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ ఆ హెడ్డింగ్లోనే ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వెస్పర్ థియరీ అనేది మనకి మాలిక్యూల్స్ యొక్క షేప్ని డిఫైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఆ మాలిక్యూల్స్ యొక్క షేప్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పేర్ మధ్య ఉన్న రిపల్షన్ ద్వారా మనం షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని కనిపెడతాం. అంటే జస్ట్ నేమ్లోనే ఆ టాపిక్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే వ్యాలెన్సీ షెల్లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ పేర్స్ మధ్య రిపల్షన్ ద్వారా మనకి మాలిక్యూల్స్కి ఒక డిఫైన్ షేప్ అనేది వస్తుంది. దాని ప్రకారం ఈ వెస్పర్ థియరీ అనేది డినోట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అసలు వెస్పర్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సిడ్విక్ అనే సైంటిస్ట్ వెస్పర్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ కూడా రీడిఫైన్ చేసింది. రీడిఫైన్ అంటే దాంట్లో వచ్చిన మోడిఫికేషన్స్ని ఇంకా ఫర్దర్గా వచ్చిన థియరీస్ ప్రకారం మళ్ళీ న్యూగా మార్చింది ఎవరంటే నిహ్లోమ్ అండ్ గిల్లిస్పర్. ఈ ముగ్గురు సైంటిస్ట్ అనేవాళ్ళు వెస్పర్ థియరీ కోసం చాలా వర్క్ చేశారు. అసలు వెస్పర్ థియరీ అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అవుతుంది అని తెలుసుకోవడానికి మనకు కొన్ని పాస్టులేట్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ పాస్టులేట్స్లో ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఇవన్నీ కూడా. అసలు ఏంటి, షేప్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అరౌండ్ ద సెంట్రల్ యాటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంట్రల్ యాటమ్ని మనం ఏగా డిఫైన్ చేసుకుందాం. ఏగా డిఫైన్ చేసుకున్నప్పుడు దాని చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్నైతే ఉంటాయో దాని ప్రకారం వాటికి షేప్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 లోన్ పేర్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక పర్టికులర్ షేప్ అనేది వస్తుంది. అండ్ 2 లోన్ పేర్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక పర్టికులర్ షేప్ అనేది వస్తుంది. షేప్ ఏదైనా సరే రావచ్చు. కానీ ఆ షేప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్స్ అయితే ఎన్నైతే ఉంటాయో వాటి మీద షేప్ ఆఫ్ మాలిక్యూల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ చూస్తే పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ రిపెల్ ఈచ్ అదర్. పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెయిర్స్ అనేవి ఒకదాన్నొకటి రిపెల్ చేసుకుంటాయి. ఎందుకు రిపెల్ చేసుకుంటాయి అంటే ఛార్జ్ ఆన్ ఎలక్ట్రాన్స్ మీద ఉన్న ఛార్జ్ ఏంటంటే నెగిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో లైక్ ఛార్జెస్ రిపల్ ఈచ్ అదర్. ఈ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒకదాన్నొకటి రిపల్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వాటి మధ్య అనేది ఎక్కువ స్పేస్ కావాలి. అదే థర్డ్ పాస్టులేట్, ఎలక్ట్రాన్స్ ఆక్యుపై మచ్ స్పేస్ దట్ మినిమైజ్ రిపల్షన్. ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తాయంటే వాటి మధ్య చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉండాలి. ఆ స్పేస్ ఎందుకు ఉందంటే ఆ రెండింటి మధ్య ఉన్న ఛార్జ్ అనేది సేమ్. అంటే ఒక ఎలక్ట్రాన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఆబ్వియస్గా ఇంకో ఎలక్ట్రాన్ మీద కూడా నెగిటివ్ ఛార్జ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ రెండు నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఒకదాన్నొకటి రిపల్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రిపల్షన్ని తగ్గించి ఒక మాలిక్యూల్కి కరెక్ట్ షేప్ని ఇవ్వాలంటే ఆ రెండు కూడా దూరంగా ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత స్పేస్ అయితే కావాలనుకుంటాయో అంత స్పేస్ని వాటికి ఇచ్చినప్పుడు అవి తక్కువ రిపల్షన్తో ఒక మంచి షేప్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆ ఎక్కువ స్పేస్ ఎందుకు తీసుకుంటాయంటే వాటి మధ్య ఉన్న రిపల్షన్స్ని తగ్గించడానికి. ఎంత డిస్టెన్స్ పెరిగితే అంత రిపల్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడు మాలిక్యూల్కి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఫోర్త్ వన్ ఏంటంటే ఈజ్ జస్ట్ అన్ ఇల్యూషన్. అంటే మనం ఇలా ఉంటుంది అని అనుకోవడానికి మాత్రమే. వ్యాలెన్సీ షెల్ ఈజ్ టేకెన్ యాజ్ స్పియర్. నార్మల్గా మనం యాటమ్ తీసుకున్నప్పుడు యాటమ్నే మనం స్పియర్గా అనుకుంటాం అనమాట. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలాగా ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతుంటే దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీ షెల్గా అనుకున్నాం అనుకోండి. ఆ వ్యాలెన్సీ షెల్ ఎలా ఉంటుందంటే స్పియర్ టైప్లో ఉంటుంది, అంటే సర్కిల్గా ఉంటుంది అని అర్థం. ఆ వ్యాలెన్సీ షెల్ సర్కిల్గా ఉంటుంది అండ్ ద ఎలక్ట్రాన్స్ లోకలైజింగ్ ఇన్ స్పెరికల్ సర్ఫేస్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎలక్ట్రాన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఎలక్ట్రాన్స్
పెయిర్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయి. ఎందుకని అంత దూరంగా ఉంటాయంటే వాటి మధ్యలో ఉన్న రిపల్షన్స్ని తగ్గించడానికి ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వెస్పర్ థియరీ. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్ని చూద్దాం. అంటే ఇప్పుడు మన దగ్గర 2 kinds ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి అనమాట. 2 kinds ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. అంటే ఏ ఎలక్ట్రాన్స్ అయితే లోన్ పేర్స్గా ఉంటాయో, ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఒకే ఆటమ్ మీద ఉంటాయో అవి లోన్ పేర్స్ అంటాం. లోన్ పేర్స్ అంటే డోంట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు. ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు కాబట్టి ఒక ఆటమ్ మీద మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఆన్ వన్ ఆటమ్. ఇప్పుడు మనం బాండ్ పేర్స్ తీసుకున్నాం అనుకోండి. బాండ్ పేర్స్ అనేవి బాండ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి వాటిని బాండ్ పేర్స్ అన్నాం. ఈ బాండ్ పేర్స్ 2 atoms లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇవి బాండింగ్లో పార్టిసిపేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ ఏ అనుకుందాం, ఒక ఆటమ్ బి అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉండేది బాండ్ పేర్, ఇక్కడ ఉండేది లోన్ పేర్. లోన్ పేర్ అనేది ఒక ఆటమ్ మీద మాత్రమే ఉంటుంది. కానీ బాండ్ పేర్ అనేది 2 atoms మధ్యలో ఉంటుంది. కాబట్టి దీనికి 2 atomsతో ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఫస్ట్ మన ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ చూసుకుంటే ఫస్ట్లో ఏముంటుందంటే లోన్ పేర్కి మధ్య ఉన్న రిపల్షన్స్ అనేవి అన్నిటికన్నా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా ఆటమ్ ఏ తీసుకున్నప్పుడు దాని మీద 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఒక ఆటమ్ మీదే ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసినప్పుడు వాటి మధ్య రిపల్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ తీసుకున్నాం అనుకోండి. దీనికి కూడా ఏ ఆటమ్ తీసుకున్నప్పుడు లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ ఇలాగ ఇక్కడ ఒక ఆటమ్ దగ్గరగా ఒక ఎలక్ట్రాన్ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి. ఈ లోన్ పేర్ అనేది కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకున్నా సరే ఈ బాండ్ పేర్ అనేది ఇటువైపు ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఎక్కువ. డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు రిపల్షన్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు బాండ్ పేర్ ఏబి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బితో చేసింది అనుకోండి. సో ఇక్కడ ఇటువైపు ఉంటుంది. అండ్ ఇక్కడ సితో చేసుకుంది అనుకోండి, ఇక్కడ ఇటువైపు ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఇంకా పెరిగింది. కాబట్టి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న రిపల్షన్స్ అనేవి తగ్గుతాయి. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్. ఇది ఒకసారి నీట్లో కూడా అడిగారు, ఎప్పుడు 2010 or 2011లో. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్లో ఫస్ట్ వచ్చేది లోన్ పేర్ అండ్ లోన్ పేర్. ఎందుకని లోన్ పేర్ అండ్ లోన్ పేర్ వచ్చిందంటే ఈ లోన్ పేర్స్ అనేవి ఒక ఆటమ్ మీద మాత్రమే స్టక్ అయి ఉంటాయి అన్నమాట. వేరే ఆటమ్తో షేర్ చేసుకోవు. కాబట్టి వీటి మధ్య ఉన్న రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే లోన్ పేర్ బాండ్ పేర్ అనేది కొంచెం స్పేస్ ఆక్యుపై చేసినా సరే ఈ లోన్ పేర్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. దాని ద్వారా రిపల్షన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. మళ్ళీ మనం బాండ్ పేర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఆటమ్స్తో కంబైండ్ అయి ఉంటాయి కాబట్టి వీటి యొక్క రిపల్షన్స్ అనేవి కూడా ఇంకొంచెం తగ్గుతాయి. దట్స్ ఇట్. ఇప్పుడు షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ గురించి తెలుసుకుందాం. అసలు షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచే మనకి స్లోగా ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నుంచి మన కన్ఫ్యూజన్ని దాటుకుంటూ ముందుకెళ్దాం అనమాట. సో ఈ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్లో వచ్చేసి ఫస్ట్ లీనియర్ అంటారు, తర్వాత ఏమో ట్రైగోనల్ ప్లానర్ అంటారు, తర్వాత ఏమో ట్రైగోనల్ బైపిరమిడల్ అంటారు, టెట్రాహైడ్రల్ అంటారు, ఆక్టాహైడ్రల్ అంటారు, టీ షేపు, ఎస్ షేపు, సీసా, అలా చాలా షేప్స్ అనేవి వచ్చేస్తాయి. సో దానివల్ల మనకి ఒక షేపు ఇంకో షేప్ గుర్తుపెట్టుకోవడానికి అసలు ఎలాంటి కంపారిజన్ లేకుండా షేప్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఫస్ట్ నుంచి మనం ఆ కన్ఫ్యూజన్ని దాటుకుంటూ ఒక్కొక్క స్టెప్ వైజ్ ముందుకెళ్దాం. సో ఫస్ట్ బేసిక్గా తెలుసుకోవాల్సింది మనం లీనియర్ షేప్ అంటే నార్మల్గా మనకు తెలిసింది స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో రావాలంటే మనకి BeCl2 ఒక మంచి ఎగ్జాంపుల్. BeCl2 ఎలా అంటే ఇక్కడ ఒక Cl ఉంటుంది, ఇక్కడ Be ఉంటుంది, ఇక్కడ ఒక Cl ఉంటుంది. నార్మల్గా స్ట్రైట్ లైన్లో ఉంటుంది. సో లీనియర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో మనం 3 atoms తీసుకుంటే BeCl2. ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చేది
ట్రైగోనల్ ప్లానర్. ట్రైగోనల్ అంటే ట్రయాంగిల్. నార్మల్గా ట్రైగోనల్ గుర్తుపెట్టుకోవడం ట్రయాంగిల్. ప్లానర్ అంటే మళ్ళీ స్ట్రైట్ లైన్. ఓకేనా? అంటే ట్రయాంగిల్లో ఉండే సైడ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే స్ట్రైట్ లైన్గా ఉండాలి. దీనికి మంచి ఎగ్జాంపుల్ వచ్చేసి BF3. దీంతో మనం ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు. ఆ ట్రయాంగిల్కి ఉన్న సైడ్స్ని మనం ఒక స్ట్రైట్ లైన్లో కూడా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అలాగే వాటి యొక్క సైడ్స్ అనేవి కూడా స్ట్రైట్గా ఉన్నాయి, ప్లానర్గా ఉన్నాయి. అదంతా కూడా ఒక ప్లేన్ మీద ఉంటుంది అనమాట. అందుకని ప్లానర్గా వచ్చింది. అంతేగాని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయని అది ప్లానర్ అనే నేమ్ రాలేదు. అదంతా కూడా ఒక ప్లెయిన్లో ఉంటుంది. అంటే 360 degrees అంటే మనం ఇప్పుడు షేప్స్ తీసుకున్నప్పుడు దాన్ని 3Dలో తీసుకుంటాం అనమాట. కానీ ఈ షేప్ వచ్చేసరికి ఒకే ప్లెయిన్లో ఉంటుంది. అందుకని దీనికి ప్లానర్ అనే నేమ్ వచ్చింది. సో థర్డ్ వన్ వచ్చేసరికి టెట్రాహైడ్రల్. మనకు బాగా తెలిసింది టెట్రాహైడ్రల్. సో నెక్స్ట్ వచ్చేసి టెట్రాహైడ్రల్. ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ఆర్గానిక్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఆర్గానిక్ ఎండ్ చేసే వరకు మనకి ఫ్రీక్వెంట్లీ వచ్చేసేది ఏంటంటే టెట్రాహైడ్రల్. దీన్నే CH4 మీథేన్. దీని యొక్క షేప్ ఎలా వస్తుందంటే లైక్ దిస్. కింద వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, పైన యాక్సెస్లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద వన్. సో ఇక్కడ ఉంది స్పేస్ ఇద్దామా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన కన్ఫ్యూజన్ అనేది. చాలా సింపుల్గా తెలుసుకుందాం. ట్రైగోనల్ పిరమిడల్కి వచ్చే ఎగ్జాంపుల్ వచ్చేసి PCl5. దీన్ని ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది కొంచెం పెద్దగా డ్రా చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అసలు దీన్ని ట్రైగోనల్ పిరమిడల్గా ఎందుకు అన్నారు? దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ట్రైగోనల్ని మనం ట్రయాంగిల్గా గుర్తుపెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం జాయిన్ చేసినప్పుడు ట్రయాంగిల్ వస్తుంది. దాని ద్వారా ట్రైగోనల్ అని గుర్తుపెట్టుకోండి. బైపిరమిడల్ అంటే పిరమిడ్కి ఎపిక్స్ అనేవి ఉంటాయి కదా, మీన్స్ పాయింటెడ్ సైడ్ ఇలా ఉంటుంది కదా. పిరమిడ్కి పాయింటెడ్ సైడ్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింటెడ్ సైడ్స్ని ఒక CLగా, ఇంకొకటి డౌన్గా ఉన్న CLగా, అంటే ఒకటేమో పాజిటివ్ y యాక్సెస్గా, ఇంకోటేమో నెగిటివ్ y యాక్సెస్గా ఆ పీక్స్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ని పిరమిడ్స్ ఉన్నట్టు? 2 పిరమిడ్స్ ఉన్నట్టు. సో అలాగా బైపిరమిడల్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి ట్రైగోనల్. అండ్ అలాగే పిరమిడ్కి ఉన్న ఎపిక్సెస్ లాగా పైన ఒకటి కింద ఒక ఫ్లోరిన్ ఉంది కాబట్టి బైపిరమిడల్. ఇలా మీరు ట్రైగోనల్ బైపిరమిడల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో కొంచెం స్పేస్ ఇచ్చి ఆక్టాహైడ్రల్ డ్రా చేసుకుందాం. అసలు దీంట్లో వచ్చేది ఏంటంటే అసలు దీంట్లో 8 ఆటమ్స్ అనేవి ఉండవు, కానీ దీనికి ఆక్టాహైడ్రల్ అని నేమ్ ఇస్తారు. సో ఫన్నీ. దీనికి వచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే SF6. దీని డయాగ్రామ్ కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S తీసుకుంటే ఇలా మనం SF6ని ఫామ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. ఫైన్. ఇలా ఒకటేమో ప్లెయిన్లో ఉంటుంది, ఒకటేమో పైన, ఒకటేమో కింద ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ S ఉంటుంది. ఇక్కడ వచ్చే కార్నర్స్లోనేమో ఈ 4 కార్నర్స్లోనేమో ఫ్లోరిన్స్ ఉంటాయి. పైన ఒక ఫ్లోరిన్ ఉంటుంది, అలాగే కింద ఒక ఫ్లోరిన్ ఉంటాయి. పైన కింద ఒక ఫ్లోరిన్ ఉంటాయి. సైడ్ ఈ 2 సైడ్స్ వచ్చేసి ఇంకా 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. అలాగా ఆక్టాహైడ్రల్ అనే షేప్ అనేది దీనికి వచ్చిందనమాట. ఇప్పుడు వరకు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా ఎక్కడ కూడా మనం లోన్ పేర్స్ అనే వాటిని యూజ్ చేయలేదు. ఎక్కడ కూడా మనం లోన్ పేర్స్ని పెట్టలేదు అనమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లోనే ఒక బాండింగ్ పెయిర్ తీసేసి లోన్ పెయిర్ని యాడ్ చేస్తున్నాం. దానివల్ల ఈ టాపిక్ ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్రాహైడ్రల్తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక H ఉంది. ఈ H తీసేసి, అంటే ఈ బాండింగ్ పెయిర్ తీసేసి జస్ట్ లోన్ పేర్ యాడ్ చేద్దాం. అప్పుడు మన షేప్ ఇంకా వియర్డ్గా వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి NH3. అంటే ఇక్కడ ఒక లోన్ పేర్ వస్తే ఇక్కడ స్పేస్ ఎక్కడ ఉందా?
ఈ స్పెషల్ ప్లేస్లో మన కన్ఫ్యూజన్ పార్ట్ని క్లారిటీగా రాసుకుందాం. ఫస్ట్ మనం టెట్రాహైడ్రల్ తీసుకుందాం. టెట్రాహైడ్రల్లో మనకు వచ్చేసి 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఒక బాండ్ పేర్ తీసేసి 3 బాండ్ పేర్స్ పెట్టి తీసేసిన బాండ్ పేర్ ప్లేస్లో ఒక లోన్ పేర్ పెట్టేద్దాం. వెరీ ఈజీ. సో ఏం చెప్పారంటే NH3 తీసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి NH3. ఓకేనా. సో నైట్రోజన్ అనేది సెంటర్లో పెట్టండి. ఇక్కడ ఒక బాండ్ పేర్ ఉంది కదా, ఆ బాండ్ పేర్ ప్లేస్లో లోన్ పేర్ పెట్టేసేయండి ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా. అంత ఫాస్ట్గా అంటే మీకు అసలు కన్ఫ్యూజన్ రాకూడదు. తర్వాత వచ్చి 3 పేర్స్ని మనం బాండ్ పేర్స్గా డిఫైన్ చేసుకున్నాం. హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఓకేనా. దీని షేప్ వచ్చేసి ట్రైగోనల్ పిరమిడల్. ఇది ఫస్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడున్న ఇందాక ఒక బాండ్ పేర్ తీసేసాం కదా, ఇప్పుడు 2 బాండ్ పేర్స్ తీసేసి 2 లోన్ పేర్స్ పెట్టేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్. వాటర్ బెండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. దీని షేప్ వచ్చేసి బెండ్ షేప్. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్, ఎందుకంటే 2 ఎపెక్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి జస్ట్ ట్రైగోనల్ పిరమిడల్. ఇది బైపిరమిడల్, ఇది పిరమిడల్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పిరమిడల్ జస్ట్ ఒక లోన్ పేరే ఉంది. ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి పిరమిడల్. ఇక్కడ 2 ఎపెక్సెస్ ఉన్నాయి కాబట్టి బైపిరమిడల్. ఇప్పుడు బైపిరమిడల్లో మనం లోన్ పేర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడే వస్తుంది అసలు కన్ఫ్యూజన్. సీసా అంటారు, టీ షేప్ అంటారు, స్క్వేర్ పిరమిడల్ అంటారు, స్క్వేర్ ప్లానర్ అంటారు, ఏవేవో చెప్తారు. కాబట్టి దీన్ని మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ట్రైగోనల్ బైపిరమిడల్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి PCl5. దాని యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన లోన్ పేర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. అంటే ఒక బాండ్ పేర్ని రిమూవ్ చేసి ఒక లోన్ పేర్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి SF4. ఓకేనా. దీని షేప్ వచ్చేసి సీసా. ఒక బాండ్ పేర్ని రిమూవ్ చేయాలి. ఈ 5 బాండ్ పేర్స్లో ఎక్కడ మన లోన్ పేర్ పెడితే రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయో ఫస్ట్ సెర్చ్ చేయండి. అంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టామనుకోండి, ఇది కొంచెం ఇక్కడ ఉంది కాబట్టి రిపల్షన్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉండొచ్చు, కానీ ఇది కొంచెం దగ్గరగా ఉంది. అదే ఇక్కడ మనం లోన్ పేర్ పెట్టామనుకోండి, ఇది కొంచెం ఫార్గా ఉంది, ఇది కొంచెం ఫార్గా ఉంది, కాబట్టి మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఉండొచ్చు. అందుకని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న బాండ్ పేర్ని రిమూవ్ చేసి అక్కడ లోన్ పేర్ పెడదాం. ఏ ఎగ్జాంపుల్తో? SF4తో. సల్ఫర్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ లోన్ పేర్ పెడదాము. 1 2 3 4 ఫ్లోరిన్స్ అటాచ్ చేద్దాం. ఈ షేప్ని ఏమంటామంటే సీసా షేప్ అంటాం. తర్వాత 2 లోన్ పేర్స్ని మనం పెట్టాలన్నమాట. దానికి మనం తీసుకునే ఎగ్జాంపుల్ వచ్చేసి ClF3. దీనికి వచ్చేసి టీ షేప్ అనమాట. దీనికి ఎలా అంటే ఇప్పుడు మనం 2 బాండ్ పేర్స్ని రిమూవ్ చేసి 2 లోన్ పేర్స్ పెట్టాలి. ఆ 2 లోన్ పేర్స్ ఎక్కడ పెడతామంటే ఇక్కడ పెడతాం అనమాట. సెంటర్లో Cl తీసుకొని ఇక్కడ లోన్ పేర్స్ పెట్టేసి 1 2 3 ఇక్కడ ఫ్లోరిన్, ఇక్కడ ఫ్లోరిన్, ఇక్కడ ఫ్లోరిన్. ఇప్పుడు 2 లోన్ పేర్స్ ఉంటే మనకి టీ షేప్ పేర్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టీ రాసేటప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ ఇస్తాము, ఇక్కడ ఒక లైన్ ఇస్తాము. అంటే ఇది ఒక లోన్ పేరుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లోన్ పేరుగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 2 లోన్ పేర్స్ వస్తాయో దాని పేరు టీ షేప్. దానికి రివర్సే సీసా. అంటే ఇక్కడ మనం యూస్ చేసే 2 వర్డ్స్ కూడా ఎస్తోనే స్టార్ట్ అయ్యాయి. అంటే సేమ్, అంటే ఒకే వర్డ్తో 2 వర్డ్స్ ఒకే లెటర్తో 2 వర్డ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ ఉండే లోన్ పేర్స్ కూడా సింగిల్. తర్వాత మనం తీసుకునేది ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి SF6. దీని యొక్క డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. F ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. దీని యొక్క డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో ఒక లోన్ పేర్ యాడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది? దాని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి BrF5. ఇక్కడ Br తీసుకున్నప్పుడు ఇక్కడ మనం లోన్ పేర్స్ అనేవి యాడ్ చేస్తాం. రిమైనింగ్ డయాగ్రామ్ వచ్చేసి సేమ్. F
ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఆక్టాహైడ్రల్ డయాగ్రామ్ ఎంతైతే కాంప్లెక్స్గా ఉందో మనం ఒక ఎలక్ట్రాన్ పెయిర్ యాడ్ చేసినప్పుడు కూడా నేమింగ్ అనేది అంతే కాంప్లెక్స్గా అవుతుంది. ఆ నేమింగ్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్. అంటే ఎప్పుడైతే ఆక్టాహైడ్రల్ అనే కాంప్లెక్స్కి ఒక లోన్ పేర్ అనేది యాడ్ అవుతుందో దాని నేమ్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్ ఆర్ స్క్వేర్ పిరమిడ్. నెక్స్ట్ 2 లోన్ పేర్స్కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి SeF4. Xe అనేది నోబెల్ గ్యాస్ అయినా సరే కొన్ని ఎక్సెప్షన్స్ ద్వారా మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. దీని యొక్క డయాగ్రామ్ వచ్చేసి Xe. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఇక్కడ 2 బాండ్ పేర్స్ ఉంటాయి. ఇందాక ఫామ్ అయిందేమో స్క్వేర్ పిరమిడాల్, ఇప్పుడేమో ఒకే ప్లేన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక A4 షీట్ తీసుకొని A4 షీట్ సెంటర్లో, ఇది ఒక A4 షీట్ అనుకోండి, A4 షీట్ సెంటర్లో మనకి Xe ఉంటే ఇక్కడ మనకి ఫ్లోరిన్ వస్తుంది, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్, కార్నర్స్లో మనకు ఫ్లోరిన్ వస్తుంది అనమాట. అంటే అది సేమ్ ప్లేన్లో ఉంది కాబట్టి స్క్వేర్ ప్లేనర్. అంటే ప్లేన్ అనేది సేమ్, పైన కానీ కింద కానీ ఎలాంటి బాండ్ పేర్స్ అనేవి లేవు. లోన్ పేర్స్ అయినా సరే బాండ్ పేర్స్ లేవు. బాండింగ్ పేర్స్ అన్నీ కూడా బాండింగ్ ఎలా చేసిందంటే ఒక ప్లానర్గా చేసింది. సో దాని యొక్క నేమ్ వచ్చేసి స్క్వేర్ ప్లానర్. అలాగా మీరు ఈ టాపిక్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఐ హోప్ మీరు అండర్స్టూడ్. ఒకసారి ఎక్కువ మీరు రివిజన్స్ చేస్తే ఇవి మీకు గుర్తుండిపోతాయి. వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే ఇవి పీ బ్లాక్లో ఎక్కువగా రిపీట్ అవుతాయి. కోఆర్డినేషన్లో కూడా డి అండ్ ఎఫ్ బ్లాక్స్లో కూడా ఇవి ఎక్కువగా రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే కొంచెం బేసిక్స్ని స్ట్రాంగ్గా చేసుకుంటే నెక్స్ట్ వచ్చే కెమిస్ట్రీ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు MCQs ఏమైనా కావాలంటే విష్ణు స్మార్ట్ ఇన్ఫో యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్ దేర్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.